బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపు మంత్రివర్గ విస్తరణ, మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీలైతే ఒకరిద్దరు మంత్రులను సైతం తొలగించి ఆ స్థానంలో కొత్త వారిని తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ కొడుకు రిసెప్షన్కు అటెండ్ అయ్యేందుకైతే నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలిసి కేబినెట్ విస్తరణ, శాఖల మార్పుల అంశాలపైన అయితే చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జూన్ 2లోపు కొత్త మంత్రులు కేబినెట్లోకి వస్తారని, లేకపోతే కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులు కేరళంలో సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం బిజీగా ఉంది. ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. సీఎంగా సతీశన్ ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఏఐసీసీ నేతలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలపైన ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 2 ఖాళీలు ఉన్నాయి. వాటిని ఒకేసారి భర్తీ చేయడమా, లేకపోతే ఒక స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసి సమయం సందర్భం చూసుకొని మరొకటి భర్తీ చేయడమా అనే కోణంలో అయితే కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తూ ఉన్నారు. కాగా శాఖల మార్పులు, ఒకరిద్దరు మంత్రులను సైతం తొలగించే విషయం పైన అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. ఖాళీగా ఉన్నటువంటి 2 మంత్రి పదవులను భర్తీ చేయడం, మంత్రుల శాఖలను మార్చడం, పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెట్టడానికైతే ఇదే సరైనటువంటి సమయమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరింత ఆలస్యం చేస్తే ఆ ప్రభావం త్వరలో జరగనున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన పడే ప్రమాదం కూడా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం. అందుకని సాధ్యమైనంత వరకు కూడా త్వరగా కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో అయితే టాక్ వినిపిస్తూ ఉంది. ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులను ఎవరికి ఇవ్వాలి, మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలా, కేబినెట్లో ప్రాధాన్యత లేనటువంటి బీసీ, ఎస్టీ వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలకు ఇవ్వాలా అని ఆరా తీస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఖాళీగా ఉన్నటువంటి 2 మంత్రి పదవులను భర్తీ చేయడం అధిష్టానానికి పెద్ద సవాలుగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మంత్రి పదవి ఇస్తామని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనను కేబినెట్లోకి తీసుకుంటారా? మరి ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో కొనసాగుతూ ఉన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా పరిష్కరిస్తారనే దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో 300 కాపులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మరి ఆ వర్గానికి కేబినెట్లో ప్రయారిటీ లేదు. దీంతో ఆ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేకు ఛాన్స్ ఇస్తారా? అలా కాకుండా ఈ మధ్య అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నేత వి హనుమంతరావుకు సలహాదారుడు పదవి ఇచ్చినందున అక్కడితో సర్దుకోవాలని ఆ వర్గానికి నచ్చజెప్పే పనిలో పడతారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఎస్టీ వర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న లంబాడాలకు మంత్రి పదవి ఇవ్వలేదు. మరి విస్తరణలో ఆ వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా, లేదా డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవిని అప్పగిస్తారా? హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ 2 జిల్లాల నేతలను ఎలా సంతృప్తి పరుస్తారు అనేది కూడా ఆసక్తికరంగానే మారిపోయింది. కేబినెట్ విస్తరణ కంటే ముందు ఒకరిద్దరు మంత్రులతో రాజీనామా చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక సదరు మంత్రుల యొక్క పనితీరు సరిగా లేకపోవడం, అవినీతి ఆరోపణలు రావడం కారణాలుగా అయితే చూపుతున్నారు. మరి కేబినెట్ నుంచి తప్పించినటువంటి మంత్రుల స్థానంలో అయితే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలను మంత్రులుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం తెలుస్తూ ఉంది. మంత్రుల శాఖలను సైతం మార్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే నేతలైతే చెబుతూ ఉన్నారు. మరి కొందరు మంత్రులు శాఖలను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అయితే అవినీతికి పాల్పడుతున్నట్లు అధిష్టానం వద్ద అయితే ఆధారాలు ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. మరి కొందరు సీనియర్ మంత్రులు ప్రస్తుతం అయితే తమ వద్ద ఉన్నటువంటి శాఖలను తొలగించి కీలక శాఖలు ఇవ్వాలంటూ కూడా లాబియింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నేడు ఢిల్లీకి వెళ్తున్నటువంటి సీఎం ఆదివారం వరకు కూడా అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. అటు నుంచి సోమవారం కేరళంలో జరిగే సీఎం ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతారని కూడా తెలుస్తోంది. మరి ఆదివారం ఏఐసీసీ నేతలతో అపాయింట్మెంట్ ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. మరి ఆ సమయంలోనే
కేబినెట్ విస్తరణ, ఇక మంత్రుల యొక్క తొలగింపు, శాఖల మార్పులపైన అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వంలో కీలకమైనటువంటి మార్పులు కావడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకోసం ఆ ఇద్దరిని వెంటనే ఢిల్లీకి పిలిపివ్వడమో లేకపోతే 2-3 రోజుల తర్వాత ముగ్గురితో కలిసి సమావేశం ఏర్పాటు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది.